హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ ఓటమికి ప్రధాన కారణం అందులో ఉన్నటువంటి కొంతమంది నేతలే అనే ఒక అంశం గురించి మనం గతంలో సోషల్ మీడియా వేదికగా విన్నాం. సో మరి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కానీ ఇష్టానురీతిలో వ్యక్తిగతంగా చాలా తప్పుగా మాట్లాడారనే సందర్భాలు కూడా మనం చూసాము. సో అలాంటి వారిలో ముఖ్యంగా ఉన్న అంశం చూసుకున్నట్టయితే కొడాలి నాని పేరు చాలా ఎక్కువగా వినిపించింది. సో మరి అధికారం కోల్పోయిన తర్వాత కొడాలి నాని ఎక్కడా కనిపించట్లేదనే ఒక టాక్ కూడా వినిపిస్తుంది. మరి కొడాలి నాని ఎక్కడున్నారు ఏంటి అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దుర్గా వడ్లమణి గారు. సో మ్యామ్ అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే. వైఎస్ఆర్సీపీ ఓటమికి ప్రధాన కారణం అందులో ఉన్నటువంటి నేతలే అనే ఒక అంశం కూడా మనం సోషల్ మీడియా వేదికగా చాలాసార్లు విన్నాం. ఆ పార్టీ నేతలే చాలాసార్లు సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన సందర్భాలు కూడా కొన్ని చూసాం మనం. అందులో ముఖ్యంగా చూసుకుంటే కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, రోజా కానీ ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది వ్యక్తిగతంగా దూషించడం వల్లే ఈరోజు ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయనే అంశం కూడా మనం చూసాం. అలాంటి కొడాలి నాని ఆల్ ఆఫ్ సడన్గా సైలెంట్ అయిపోవటం, ఎక్కడా కనిపించకపోవటం, అంటే ఏమైపోయారు అసలు ఈ నేతలంతా? అంటే కొడాలి నాని ఏమైపోయారు అంటే కొడాలి నాని హైదరాబాద్లో ఉన్నారని తెలుస్తుంది మనకి. అలాగే వల్లభనేని వంశీ కూడా గతంలో హైదరాబాద్లో ఉన్నారా, లేకపోతే అమెరికా వెళ్ళారా, లేకపోతే దుబాయ్ వెళ్ళారు, ఇలా రకరకాల సందేహాలు వచ్చాయి. నేపాల్ కూడా వెళ్ళారని తెలిసింది. అయితే కొడాలి నాని విషయానికి వచ్చేసరికి మీరు చెప్పినట్టుగా కొడాలి నాని చాలా నోరు పడేసుకున్నాడు. వీళ్ళిద్దరూ కూడా వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయ్యి ఉండి కూడా తెలుగుదేశం నాయకుల మీద ఎంతలా నోరు పడేసుకున్నారు. ముఖ్యంగా వాళ్ళు మాట్లాడిన మాటలు అసెంబ్లీలో, అంటే స్త్రీలని కూడా ఆలోచించుకున్న మహిళలని మాట్లాడిన మాటలు అందరికీ తెలుసు. వీళ్ళు ఏమనుకున్నారంటే మేమే వస్తామని అనుకున్నారు, రెచ్చిపోయారు చెప్పాలంటే. అంటే మళ్ళా ప్రభుత్వం మాదే ఉంటుంది, వైసీపీదే అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా తెలుగుదేశం కూటమి రావడం, అది కూడా చాలా బంపర్ మెజార్టీతో రావడం వీళ్ళు ఊహించలేదు. అయితే తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో కొడాలి నాని ఛాలెంజ్లు విసిరాడు, పిచ్చి మాటలు మాట్లాడాడు, అవన్నీ కూడా చేశాడు. ఎలక్షన్స్ అయ్యాక ఒక్కసారిలా ఉంది కొడాలి నాని రాళ్ళు రూపారు అంతే, అదర్వైజ్ ఎవరు ఏం పట్టించుకోవాలా. అయితే కొడాలి నాని ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు, ఏమైపోయారు అంటే కొడాలి నానికి తెలుసు కేసులు ఉంటాయి అని తెలుసు, కేసులు ఏ రకంగా పెడతారు, ఎందుకు పెడతారు కూడా ఆయనకు తెలుసు, ఆయన చేసిన తప్పిదాలు ఏంటని. కానీ ఇప్పుడు ఆయన హైదరాబాద్లో ఉండి వ్యాపారాల మీద దృష్టి పెట్టారని మనకు తెలుస్తుంది. అయితే రెడ్ బుక్కి భయపడ్డారా, లేకపోతే తెలుగుదేశం కూటమికి భయపడ్డారా అంటే భయపడి ఉండొచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రగల్భాలు పలకటం వేరు, పార్టీ అండ చూసుకుని. ఇప్పుడు పార్టీ అండలేదు, జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోడు. ఇప్పుడు అవసరానికి ఎందుకు వస్తాడండి? ఇప్పుడు పిన్నెల్లి దగ్గరికి వెళ్ళాడు కదా స్పెషల్ ఫ్లైట్లో, అంటే లేకపోతే హెలికాప్టర్లో, అది అవసరం వేరు. పిన్నెల్లితో ఏమున్నాయో సత్సంబంధాలు మనకు తెలియదు. అంటే లావాదేవీలు ఉండొచ్చు కదా, ఊరికే వెళ్ళాడుగా పిన్నెల్లి దగ్గరికి. అంత వెంటనే పరిగెట్టుకుని వెళ్ళిన వాడు ఎందుకు వెళ్ళాడు అంటే పిన్నెల్లితో ఏదో అతని వ్యవహారం ఉంది, అదేంటో మనకు తెలియదు. అంటే పిన్నెల్లి నోరు జారకుండా ఉండడం కోసమా, పిన్నెల్లి లేకపోతే ఏదైనా డబ్బు వ్యవహారాలు ఉన్నాయా, దానికోసం వెళ్ళాడా అనేది మనకు సరిగ్గా తెలియదు. కానీ పిన్నెల్లితో అయితే ఖచ్చితంగా ఏదో వ్యవహారం ఉంది అతను. అందుకే అంత గబగబా అంత పరిగెట్టుకుని వెళ్ళి అన్ని లక్షలు ఖర్చు పెట్టి స్పెషల్ హెలికాప్టర్లో వెళ్ళాడు ఆయన. కానీ మరి రోజా గురించి మాట్లాడుతున్నాడా? నిన్న వచ్చింది కదా సిబిఐ నోటీసులు, మాట్లాడలేదు. మన జోగి రమేష్ గురించి, జోగి రమేష్ కొడుకు గురించి మాట్లాడలేదు. మరి రేపొద్దున వల్లభనేని వంశీ విషయంలో కానీ, లేదు కొడాలి నాని విషయంలో కానీ ఏదైనా జరిగితే మాట్లాడతాడా? ఇప్పుడు ఏదైనా కేసులు బయటకు వచ్చాయనుకోండి, వాళ్ళు చేసిన అవినీతి బయటకు వస్తే ఎంతవరకు వెనకేసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఇవన్నీ కూడా ప్రశ్నలే కదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అవసరమే ఉంది. ఇప్పుడు ఏదో మాట మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు, తర్వాత ఏం చేయగలడు? తన కేసులే తను చూసుకోవాలి కదా. ఇప్పుడు ఈడీ కేసులు చూసుకోవాలి, ఆయన మీద సిబిఐ కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా రోజువారీ విచారణ మొదలైతే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ తీరుబడి ఉంటుంది? ఇప్పుడు ఆయనే ఎక్కడుండాలో తెలియక ఇటు అటు తిరుగుతున్నాడు, ఎలహంకలో ఎక్కువగా ఉంటున్నాడు. కాబట్టి వల్లభనేని వంశీకి ఎంత కష్టం ఉందో అంతకు రెట్టింపు కొడాలి నానికి ఉంది. కొడాలి నాని శాసనసభలో ఎలా మాట్లాడాడు, బయట ఎలా రెచ్చిపోతాడు, అతని మీద కూడా కేసులు ఉన్నాయి కదా. ఒక మహిళ కూడా కేసు పెట్టింది, మీకు గుర్తుందో లేదో, ఆవిడ కొడుకు విషయంలో కావచ్చు, ఆవిడ విషయంలో కావచ్చు, ఆవిడ కేసు పెట్టింది. ఇట్లా చాలా జరిగాయి. ఏదో కొన్ని అతను ఏంటంటే సెటిల్మెంట్స్ చేసుకున్నాడు. ఎంత చేసుకున్నా కూడా అట్రాసిటీస్ ఇలాంటివి ఏవి ఊరుకోరు కదండి ఎవరు. ఆ కేసులు అలా ఉంటే తెలుగుదేశానికి సంబంధించిన కేసులే చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ బయటకు వస్తే
ఈరోజు కొడాలి నాని పరిస్థితి ఏంటి? ఇంకా మీదట అయితే అతని రాజకీయ భవిష్యత్తు అయితే లేదు. వల్లభనేని వంశీకి కావచ్చు, కొడాలి నానికి కావచ్చు. ఎందుకంటే ప్రజల్లో కూడా అర్థమైంది. అర్థమయ్యాకే వాళ్ళు ఓట్లు వేయలేదు మనకు తెలిసి. కాబట్టి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఈయన రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తాడు, వీళ్ళ కేసులన్నీ ఎప్పుడు బయటకు వస్తాయి, వీళ్ళ అవినీతి చిట్టా ఎప్పుడు బయటకు వస్తుంది, వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ అవుతారు అని ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేసిన వాళ్ళు చట్టానికి ఎవరో చుట్టం కాదు అంటారు. కాబట్టి వాళ్ళు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కానీ నిలదీయడంలో తప్పు లేదు. అనూహ్యంగా రెడ్ బుక్ అనే ఒక టాపిక్ తీసుకొచ్చి ఈ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అప్పుడు అక్రమాలకు పాల్పడ్డారో చేస్తున్నారు, ఇదంతా కేవలం కక్ష సాధింపులో భాగంగా చేస్తున్నారు తప్పితే వాస్తవానికి ఏం లేదు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నేతలు మాట్లాడుతూ ఉన్నారు. సో మరి దీన్ని అసలు ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు కక్ష సాధింపు అంటే ఏం చేస్తారండి? మామూలుగా చెప్తున్నా, ఇప్పుడు కక్ష సాధింపు అంటే ఏం చేయాలి? వైసీపీ వాళ్ళలాగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి కొట్టి వాళ్ళని 3rd డిగ్రీ ఉపయోగించి వాళ్ళని జైల్లో పడేయాలి. బట్ ఇక్కడ అలా చేయట్లేదు కదా. రెడ్ బుక్లో అవి రాసున్నాయని మీకు తెలుసా? ఏమైనా చేశాడా లోకేష్ అలాగా? లేదు కదా. ఇప్పుడు కక్ష సాధింపు అంటే అది అనవసరంగా కేసులు పెట్టి లేకపోతే వాళ్ళని కొట్టి ఈడ్చుకుని తీసుకెళ్ళిపోయి కొట్టి ఇలాంటివి చేస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? నిజంగా అవినీతి ఎవడు చేశాడు, నిజంగా అక్రమాలు ఎవడు చేశాడు, మొత్తం శాఖాపరమైన విచారణ జరిపి వాళ్ళు ఎవిడెన్స్లన్నీ చేతిలో పట్టుకున్నాక అప్పుడు కదా వాళ్ళు కేసు పెట్టడానికి చూస్తున్నారు. కాబట్టి రెడ్ బుక్ అనేది ఉన్నది, ఎవరెవరు ఏం తప్పిదాలు చేశారనేది అది ఒక ఏమనాలి, ఒక డైరీ లాగా మీకు అంతే. అంటే అన్ని నోట్ చేసి పెట్టుకున్నాడు ఆయన. ఫలానా టైంలో లేకపోతే ఫలానా డేట్లో ఫలానా వ్యక్తి మీద ఇది జరిగింది, ఇందుకు కారకులు ఎవరు అని రాసుకుని ఉండొచ్చు. తప్పేముంది, ఒక డైరీలో రాసుకున్నాడు. మీరు ఎందుకు భయపడతారు? ఇప్పుడు మీరు తప్పు చేయకపోతే అసలు మీరు రెడ్ బుక్ అనే విషయాన్ని మీరు పట్టించుకోకండి. మీకు నిద్దట్లో కూడా రెడ్ బుక్ ఎందుకు కనిపిస్తుంది? వైసీపీ వాళ్ళందరికంటే ఎవరైతే అవినీతి చేశారో, ఎవరైతే దౌర్జన్యాలు చేశారో, ఎవరైతే తప్పిదాలు చేశారో వాళ్ళే భయపడుతున్నారు. కార్యకర్తలు భయపడరు కదా, చోటమోటా నాయకులు భయపడరు, ఇలాంటి వాళ్ళే భయపడతారు. కాబట్టి రెడ్ బుక్ అనేది మీకు దాన్ని మీరు ఒక సింహస్వప్నంలాగా భావిస్తున్నారు. కానీ కాదు, వాస్తవాలు ఉన్నాయి. వాస్తవాల ప్రకారం వాళ్ళన్నీ కూడా అంటే దానికి సంబంధించిన విషయాలన్నీ బయటకు తీసి వాళ్ళ దగ్గర ఆధారాలు పెట్టుకున్నాక వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారు అంతే. అంటే ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, చాలామందికి ఉన్నటువంటి ఒక అంశం ఏంటంటే, ఈ రెడ్ బుక్ అనేది చంద్రబాబు నాయుడు పాలనలో కొత్తగా వచ్చినటువంటి ఒక స్కీము అన్న వేలో చూస్తున్నారనమాట. సో ఇప్పుడు మీరు చెప్పారు క్లారిటీగా, రెడ్ బుక్ అనేది ఒక డైరీ లాంటిది అని మీరు చెప్పారు. కానీ వాళ్ళ దృష్టిలో ఏంటి అని అంటే ఇది ఒక ఏమంటారు, ఒక పాలనలో ఒక భాగం అన్నట్టుగా చూస్తున్నారు. నేరము శిక్ష అనుకుంటున్నారండి వాళ్ళు. నేరము శిక్ష అనుకోమనండి. మీరు నేరం చేస్తే శిక్ష పడుతుంది, నేరం చేయకపోతే శిక్ష పడదు అంతే. థ్యాంక్ యూ మ్యామ్.